RTI Live News. Ask for right. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, పెన్షన్ పెంపు చేసిందని, అయితే ఆడబిడ్డలకు, రైతులకు, నిరుద్యోగులకు రేషన్ అందించడంలో గిరిజనులకు, వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, వాలంటీర్లకు 5,000 రూపాయల నుండి 10,000 చేస్తామని నీ మాయ మాటలు చెప్పి వారితో పని చేయించుకున్నారని, తదుపరి వారిని కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు. మీది రెడ్ బుక్ అయితే మాది గుడ్ బుక్ అని అన్నారు. కక్ష సాధింపులు కేసులు పెట్టుట, అనవసర అరెస్టులు అధికమయ్యాయని అన్నారు. అరెస్టులకు భయపడేది లేదని, తాము ఎవరి ఫ్లెక్సీలను చింపలేదని అన్నారు. తాను 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, తాను ఒక దైవ భక్తుడిగా ప్రతి దేవుడికి పూజలు చేస్తానని తెలిపారు. ఎప్పుడూ సిరిమాను దగ్గరికి కారులో వెళ్లలేదని అన్నారు. ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఒప్పులు చేశారు అనేది శ్యామలాంబ వారికి తెలుసు అని, సరైన సమయంలో దేవుడే అన్ని చూసుకుంటారని పూజారిని ఆవహించి అమ్మవారు బాధను వ్యక్తం చేసిన విషయం గుర్తు చేశారు. వాలంటీర్లు ఒక పెన్షన్ గురించే పెట్టలేదు, సర్వం వాలంటీర్లోనే ఉన్నారు. అటువంటి వాలంటీర్లు కూడా ఎన్నుపోటు పొడిచారు. వాలంటీర్లు ఆలోచించుకోవాలి. రైతు కూడా వాలంటీర్లు ఎవరైతే గతంలో వాలంటీర్లు అందరికి పిలవాలి. రేపు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 5,000 అదే జగన్ 5,000 రూపాయలు ఇస్తుండని చెప్పి మీకు 10,000 అదే చెప్తుంది వినండి. జగన్ 5,000 రూపాయలు ఇస్తుండని చెప్పి మా దగ్గరికి వచ్చాయంటే మాకు పని చేస్తే మీకు 10,000 ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. జగన్ దగ్గర జీతం తీసుకొని టీడీపీకి పనిచేశారు, టీడీపీకి ఓట్లు వేసారు, ఓట్లు వేయించారు కూడా వాలంటీర్లు. కానీ ఈరోజు మీకు ఎన్నుపోటు వచ్చింది, వాలంటీర్లకు ఎన్నుపోటు కొడిశారు. 10,000 ఇస్తామని ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకున్నారు, 6 ఓట్లు వేసారు, మిత్రుల చేత కూడా ఓట్లు వేయించారు. వాలంటీర్లు 10,000 ఇవ్వలేదు, తిరిగి ఎన్నుపోటు పొడిచారు వాలంటీర్లు. కాబట్టి రేపు నిరసనలోని, రేపు ర్యాలీలోని మీకోసమే మేము చేస్తున్నాం, మా కోసం కాదు. అటువంటి మాత్రం బాగా ఆలోచించాలి వీళ్ళందరూ కూడా. అలాగే గిరిజనులు కూడా రావాలి. ఎందుకంటే గిరిజనులకు మన గిరిజన శాఖ మంత్రి గారే సాలూరు మండలం జగ్గుదర వలసలో మీరందరూ కూడా ధర్నా నిరసనలు చేసేటప్పుడు సుమారు 1000 రోజులు హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాలన్నీ షెడ్యూల్ గ్రామాలు చేసేస్తామని. మరి చేసేరి లేదా ఫైలేని పెట్టారా లేదా గిరిజన సంఘాలు అడగాలి. ఈరోజు కూడా ధర్నాలు చేస్తున్నారు. దాంతో కూడా వాళ్ళు చెప్పకముందే మేము బియ్యం తీసుకెళ్ళి ఇచ్చాము. కాబట్టి ఈరోజు ముసలమ్మలు కూడా ఇంటికి ఇస్తామని చెప్పిన వాళ్ళు, ముసలమ్మలు కూడా నేను అన్నీ చూశాను. ఈరోజు పేపర్లోనే చూశారు, నన్ను టీవీలోనే వచ్చినాయి, అలాగే యూట్యూబ్లోనే వచ్చింది, సోషల్ మీడియాలోనే చూశారు. ముసలమ్మలు కూడా నడవలేక వెళ్తున్నారు. మేమేం డీలర్లు తీసామని చెప్పలేదు కదా. డీలర్లు ఉంచుతూనే ప్రజా కోసం, ప్రజా బాగు కోసం, ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు కళ్ళ దగ్గరికి సౌకర్యాలు ఇవ్వాలని మేము పెట్టాం. ఎండిఏ వెహికల్ పెట్టి తీసుకొచ్చాం. అంటే తప్పించి డీలర్ మీకు చెప్పలేదు. అటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళ డీలర్ భవిష్యత్తు, మా డీలర్ భవిష్యత్తు, ఎండిఏ వెహికల్ భవిష్యత్తు ఏమిటి? దాన్ని నమ్ముకొని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళవలసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు దీనికి వచ్చారు. బ్యాంకు రుణం తీర్చాలి, వాళ్ళు ఉపాధి వెతుక్కోవాలి. ఆ వెహికల్తో ఉపాధి ఎలాగ ఎదుక్కుంటారు? ఎవరు పిలుస్తారు ఇలా రమ్మని? ప్రభుత్వం ద్వారా అటు ప్రభుత్వానికి సేవ చేసినట్టు, ప్రజలకు మేలు చేసినట్టు, వాళ్ళ కుటుంబానికి ఉపాధి జరిగేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చెప్పండి. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గిరిజన శాఖ మంత్రి గారు సాలూరు నియోజకవర్గంలోనే ఉద్యోగాలు తీసేయడము, సస్పెండ్ చేయడము, బలవంత ట్రాన్స్ఫర్ 40 వరకు ఉంటాయి. కక్ష సాధింపులు, చిన్న పోలీస్ కానిస్టేబుల్ కూడా కక్ష సాధింపులు, విఆర్ఏ వరకు, ఈ విఆర్ వరకు కూడా, విఆర్ఏలు కూడా కక్ష సాధింపులు. ఇక్కడ నుంచి ఎక్కడో దూరం ట్రాన్స్ఫర్ చేయించారు. సస్పెన్షన్లు మనం చూస్తున్నాం. పాచిపేట మండలంలోని క్యాసర్లో 2 గిరిజన సెక్రటరీలకు సస్పెండ్ చేశారు. అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేశారు. ఎంతోమంది టీచర్లు కూడా సస్పెండ్ చేశారు. ఎంతోమంది టీచర్లు. మరి గతంలో నేను ఎవరికైనా సస్పెండ్ చేయించానా? విధంగా నేను ఎవరికైనా భయపెట్టానా అంటున్నాను, బాధ పెట్టానా అంటున్నాను, ఎవరికైనా ఉద్యోగాలు తీసానా అంటున్నాను. ఎంతోమంది తీసేసిన ఉద్యోగాలు నేను ఇచ్చాను. నేను ఎంతోమంది ఏసీబీ కేసులు కావచ్చు, విజిలెన్స్ కేసులు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిందో ప్రభుత్వానికి చెప్పి ఉద్యోగాలు వేయించారు. కానీ ఇక్కడ ఉద్యోగాలు తీసామని పని పెట్టుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో. ఇవన్నీ ఆలోచించుకుని అటువంటి వాళ్ళు కూడా రావాలి. మీరు
రేపు ర్యాలీకి రావాలి 4వ తేదీన బుధవారం, 4వ తేదీ బుధవారం. దాని మీద ఉచిత బస్సు తుస్సు అయిపోయింది. అంటే మహిళలకు ఎన్నుపోటు పొడిచారు. ఆగస్టు అన్నారు, పోయింది. ఇప్పుడు ఆగస్టు అంటారు, ఏ ఆగస్టో తెలియదు. ఉచిత బస్సు మహిళ గొప్ప అయిపోయారు, మేము ఎక్కడికే వెళ్ళిపోవచ్చు. అది కూడా మహిళకి ఎన్నుపోటు పొడి. అమ్మకి బంధము అని ఎన్నుపోటు పొడిచారు. ఎవరైతే పెడుతున్నారు చదువుకోవడానికి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. జగన్ గారు ఇద్దరు అంటే మేము ఎంతమంది అది అంతమందికి ఇవ్వమని చెప్పారు. పిల్లలు కనుమని చెప్పారు కూడా, అది కూడా ఇవ్వలేదు. తల్లికి బంధనేమో లేదు, ఎన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిధి 18,000 రూపాయలు. జగన్ గారు 18,750 రూపాయలు ఇచ్చారు. జగన్ గారు 18,750 రూపాయలు ఇచ్చారు. దాన్ని కూడా ఎన్నుపోటు పొడిచారు. ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పడం లేదు. ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పడం లేదు. క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తున్నారు, కథలు మాత్రం చెప్తున్నారు. అదే ఎన్నుపోటు పొడిచారు. కాబట్టి ప్రతి తల్లి ప్రతి అక్క ఆలోచించాలి, రేపు రావాలి. మీ గురించే మేము వెళ్తున్నాం. మీకు ఎన్నుపోటు పొడిచారు. బస్సు ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు, అమ్మకందరమని మీ పిల్లలకి రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. మీకు ఎన్నుపోటు పొడిచారు, ఇవ్వలేదు. కాబట్టి మీకోసం మీ జగనన్న మమ్మల్ని కూడా నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పారు. అలాగే యువత గడపకు వెళ్ళేటప్పుడు యువత ఉద్యోగం గురించి అడిగేవారు, మాకు ఏటి చేస్తారని అడిగేవారు. మరి ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నెలలు ఇస్తామని చెప్పారు. 12 నెలలు అయిపోతుంది. 4వ తేదీకి సరిగ్గా సంవత్సరం అవుతుంది.